Daily. Taste the Daily. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ అధినేత కేసీఆర్ తో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితం నేపథ్యంలో గులాబీ బాస్ తో కేటీఆర్ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుతో పాటు పార్టీ ఓటమికి కారణాలు, ఎక్కడెక్కడ లోపాలు జరిగాయన్న దానిపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం. దీంతో పాటు బీఆర్ఎస్ నేతలపై కవిత విమర్శలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రాబోయే స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేటీఆర్ కేసీఆర్ తో చర్చించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ అధినేత కేసీఆర్ తో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితం నేపథ్యంలో గులాబీ బాస్ తో కేటీఆర్ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ స్పందన. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాసేపు క్రితం భేటీ అయ్యారు. సో నిన్ననే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు వచ్చాయి. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కేటీఆర్ భేటీ కావడం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఆ ఓటమికి సంబంధించి నిన్న ప్రెస్ మీట్ లో కేటీఆర్ ఏ అంశాలతో ఎందుకు ఓడిపోవాల్సి వచ్చిందో పూర్తి స్థాయిలో ప్రెస్ మీట్ లో మీడియాకు వివరించారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేటీఆర్ తో ఉప ఎన్నిక ఓటమి తర్వాత ఆ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేటీఆర్ కు ఎలాంటి సూచన చేస్తారు, పార్టీకి సంబంధించి ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. పార్టీని సమూలంగా ప్రక్షాళన చేసే సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఇంకా కూడా మనం ఇలాగే పోతే, ఎందుకంటే ఆల్రెడీ వరుసగా 2 ఉప ఎన్నికల్లో ఓటమి పాలయ్యాము. ఈ నేపథ్యంలో పార్టీని కొంత గాడిలో పెట్టాల్సి వస్తుంది. సో ఖచ్చితంగా పార్టీలో కొంత పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు చేపట్టాల్సి ఉంటుంది అనే అంశంపైనే కేసీఆర్ చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదే సందర్భంలో ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు, అదేవిధంగా జాగృతి అధ్యక్షులు ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత సొంత జిల్లా మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంత జిల్లా మెదక్ జిల్లాలో జనంపాట పేరుతో మొత్తంగా కూడా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సో అక్కడ మెదక్ జిల్లాలోనే అనేకమైనటువంటి సంచలన ఆరోపణలు మరొకసారి బీఆర్ఎస్ నేతలు, కీలక నేతలు టార్గెట్ గానే చేస్తున్నారు. అందులో అందరికి తెలిసిన విషయం, హరీష్ రావు కేటీఆర్ టార్గెట్ చేసుకుని కాసేపటి క్రితం కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక విషయంలో కూడా ఇద్దరిని కూడా కామెంట్ చేసింది, ఇద్దరిపై కూడా తీవ్ర ఆరోపణలు చేసింది. అదే సందర్భంలో విమర్శలు చేసింది. ఇది ఇలా ఉంటే మరొకరు మెదక్ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం గతంలో ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కీలకంగా ఉన్న సీనియర్ మోస్ట్ నాయకులైనటువంటి పద్మాదేవేందర్ రెడ్డి పైన కూడా ఆమె సంచలన ఆరోపణలు విమర్శలు చేస్తారు. సో ఈ నేపథ్యంలో కవిత ఒకవైపు మెదక్ జిల్లాలో ఉంటూనే బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలపై విమర్శలు చేస్తడం కూడా కొంత వీరిద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఓటమి తర్వాత పార్టీ ఇప్పటికీ చాలా డీల పడ్డది, పార్టీలో కొంత ఆత్మస్థైర్యం దెబ్బతిన్నది అని ఒక ప్రచారం జరుగుతోంది. సో త్వరలోనే ఒకవైపు ప్రభుత్వం ఈ 2-3 రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పైన ఒక స్పష్టమైన విధి విధానంతో ముందుకెళ్లాలనుకుంటుంది. ఇలాంటి నేపథ్యంలో ఒకవైపు ఇలాగనే ఓటమి తర్వాత పార్టీ క్యాడర్ అంతా కూడా డీలా పడుతుంది కాబట్టి ఖచ్చితంగా కొంత మార్పులు చేర్పులు చేయాలి. అదేవిధంగా పార్టీలో కొంత జోష్ నింపేందుకు కొత్త ప్రణాళికలు ఏదైనా రచించాలనే దాంట్లో భాగంగానే కేటీఆర్
కేసీఆర్ తో భేటీ అని తెలుస్తుంది. ఇదే సందర్భంలో ఓటమి కారణాలు కూడా నిన్న మొత్తం కూడా కేటీఆర్ మొత్తం అన్ని డివిజన్లకు సంబంధించి జూబ్లీహిల్స్ సంబంధించి 7 డివిజన్లకు సంబంధించి మొత్తంగా కూడా నివేదిక తెప్పించుకున్నారు. ఎక్కడ పొరపాటు జరిగింది, అసలు ఓటమి కారణాలు ఏంటి, నిజంగానే ఏదైనా పార్టీకి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు కావచ్చు, ఏజెంట్లు సరిగ్గా వ్యవహరించలేదా, దీనికి కారణం ఎవరు అనేది కూడా కొంత పోస్ట్ మార్టం చేసే ఆలోచనలో ఉన్నట్లు. సో మొత్తంగా దానిపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా వివరించే అవకాశం కనబడుతుంది. అదే సందర్భంలో నిన్న జూబ్లీహిల్స్ లో పార్టీ కార్యకర్తపై దాడి జరిగిన సందర్భాన్ని కూడా కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితిలో నెక్స్ట్ ఏం చేయాలి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమం ఏం చేయాలి, ఎలాంటి కార్యక్రమాలు రూపొందించాలి, సో పార్టీని తిరిగి గాడిన పెట్టాలంటే, బలోపేతం చేయాలంటే ఏం చేయాలి అనే దానిపైనే బీఆర్ఎస్ అధినేతతో కేటీఆర్ చర్చించే అవకాశం కనబడుతుంది. సో మొత్తంగా మాత్రం ఓటమి తర్వాత బీఆర్ఎస్ లో అనేకమైనటువంటి మార్పులు ఉండే అవకాశం లేకపోలేదనే ఒక చర్చ కూడా తెలంగాణ భవన్ లో జరుగుతోంది. సో మొత్తంగా కూడా ఇప్పటికే ప్రస్తుతం అడక్ కమిటీలతోనే ఆ కాలం వెళ్లదీస్తున్నారు కాబట్టి ఇక పూర్తి స్థాయిలో ఒక కమిటీలు ఏర్పాటు చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని కొంత ఆ డిమాండ్ నిలబడతా ఉంది. ఎవరైతే పార్టీ కోసం చాలా సిన్సియర్ గా పనిచేస్తున్నారో వాళ్ళని గుర్తించి, అందులోని యువతను గుర్తించి కొంత ప్రోత్సహిస్తే ఆ పార్టీకి కొంత లాభదాయకంగా ఉంటుంది, పార్టీ కోసం కష్టపడి పనిచేసే అవకాశం ఉంటుందనే ఒక విషయాన్ని కూడా బీఆర్ఎస్ అధినేత అదేవిధంగా కేటీఆర్ మధ్య చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అదే సందర్భంలో ఇక నెక్స్ట్ ఒకవేళ కనుక నెక్స్ట్ త్వరలోనే ఇక ఉప ఎన్నికలకు సంబంధించి మరో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా కొంత చర్చ జరుగుతుంది రాష్ట్ర రాజకీయాల్లో. ఎందుకంటే ఇప్పుడు దాగన్ నాగేందర్ కావచ్చు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కావచ్చు రాజీనామా చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ వీళ్ళిద్దరితో రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికలకు వెళ్లాలనే ఒక ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటమి పాలైంది కాబట్టి ఇక నెక్స్ట్ ఒకవేళ అలాంటి పరిస్థితి ఉప ఎన్నికలే వస్తే అనివార్యమైతే ఆ 2 నియోజకవర్గాల్లో ఎట్లాంటి ప్రణాళికలు రచించాలి, ఇప్పటి నుంచే ముందస్తుగానే అక్కడ కొంత పార్టీ క్యాడర్ ను స్ట్రెంథెన్ చేసే విధంగా, పార్టీ క్యాడర్ అందుబాటులో ఉండే విధంగా కూడా కొంత ప్రణాళికలు రచించాల్సి ఉంటుంది. సో నిజంగానే ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఏ మేరకు వస్తే ఏం చేయాలి, ముందస్తుగానే సిద్ధంగా ఉండాలి కాబట్టి ఆ రకంగా కొన్ని చర్యలు తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. సో మొత్తంగా ఒకసారి కేటీఆర్ సంబంధించిన భేటీ కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. స్పందన. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.